సిఇఓ గారు శ్రీ భద్ర గారు, నమస్కారం. మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకోవడం, మీతో మాట్లాడడం, నా జీవితంలో పాల్గొన్న ఒక 7-8 వేల సభల మొత్తం కలిపితే ఇక్కడ ఉన్న మీ అందరితో పాల్గొన్న అదొక్కెత్తు ఇదొక్కెత్తుగా నేను భావిస్తున్నాను. నేను తెలంగాణ ఉద్యమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేశాక పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని భవిష్యత్తు తరాల కోసం మా అక్క జ్యోత్స్న గారు, యాదగిరి అన్న ఇట్లాంటి పెద్దలతోటి మనం ఈ ప్రయాణాన్ని ప్రారంభించాం. నిజంగా నాకంటే ముందు చాలామంది పెద్దలు మాట్లాడారు. నేను టీచింగ్ ప్రొఫెషన్ వదిలేసిన తర్వాతకి కేవలం రాజకీయ నాయకులకి స్పీచ్లు ఇచ్చేటువంటి ఆ క్లాసులే చెప్తున్నాను. ఇప్పుడు కూడా చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. నేను నాయకులు ఎలా ఉండాలని చెప్పి పుస్తకాన్ని రచించాను. మీ అందరికి కూడా అమెజాన్లో దొరికిద్ది. నిన్న దుబాయ్లో అంతర్జాతీయ మహాసభలలో నా ప్రసంగం అయిపోయాక దాదాపుగా 500 మంది బుక్స్ కావాలని చెప్పేసి పాపం వాళ్ళు అక్కడ ఆర్డర్ పెట్టుకున్నారు. అంటే నేను ఏదో గొప్పగా చెప్పట్లేదు, కానీ మనం ప్రస్తుతం భారతదేశం దేశ రాజధాని ఢిల్లీ 700 దాటేసింది ఎయిర్ క్వాలిటీ మొత్తం కూడా ఇండెక్స్లో. నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేశంలోనైనా కూడా ఒక 100 యుద్ధాలు జరిగే ప్రాణ నష్టం కంటే కూడా అత్యంత ప్రమాదంలో ఈరోజు దేశ రాజధాని ఉంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోయిన తర్వాత కూడా దేశ ప్రజల పట్ల ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ, రాజకీయ పార్టీ నాయకులు కానీ ఎవ్వరూ కూడా పట్టించుకోకుండే ఒకే ఒక్క దేశం ప్రపంచంలో ఒక భారతదేశం అనే బాధ నాకు కలుగుతుంది. ఈరోజు హైదరాబాద్ కూడా మన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాటిపోయింది. మీరందరూ కూడా వివిధ పాఠశాలలు నడుపుతున్నందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అశోక లెర్నింగ్ యాప్ సంస్థ వారికి నేను అప్పీల్ చేయడానికి వచ్చాను. నేను ఇది పబ్లిక్ మీటింగ్గా భావించట్లేదు, నా కుటుంబ సభ్యుల మీటింగ్కి వచ్చినట్టుగా, నాకంటే విలువైన నా మిత్రుల దగ్గరికి వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. మీ అందరికీ కూడా 2 చేతులు జోడించి నేను మీకు అప్పీల్ చేయడానికి వచ్చాను. మా జ్యోత్స్న రావక్క వాస్తవంగా నాకు వేరే ఇంకా మీటింగ్స్ ఉన్నాయి, విజిటర్స్ ఆఫీసులో వెయిట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా లేదు, ఉపాధ్యాయ బృందాన్ని కలవాలి, ఒక గొప్ప ఉపాధ్యాయ లోకాన్ని కలవాలని చెప్పి నేను వచ్చాను. మీ అందరి సపోర్ట్ చేస్తేనే మనం ముందుకు వెళ్తామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రేపు మేడారంలో 2,50,00,000 మంది జనాభా మేడారం రాబోతున్నారు. మనలో చాలామంది మన స్కూల్ పిల్లలు వెళ్తారు, తల్లిదండ్రులు వెళ్తారు, మనం కూడా వెళ్తాం. మీరు చూసారా, చరిత్రలో త్యాగానికి ఎప్పుడు గుర్తుంటుంది, చరిత్రలో ఎప్పుడు సత్యానికి స్థానం ఉంటుంది. చరిత్ర మనం ఉన్నా లేకున్నా గుర్తుంచుకున్నదానికే మేడారం మహాజాతర. ఆదివాసి బిడ్డలు 900 సంవత్సరాల క్రితం వాళ్ళు నమ్ముకున్న ప్రజల కోసం కుటుంబం మొత్తం కూడా ప్రాణాలు కోల్పోయినాక ఈరోజు ఎవరికి ₹1 ఇవ్వకుండా 2,50,00,000 మంది మనం స్వచ్ఛందంగా వెళ్ళి మేడారం సమ్మక్క సారలమ్మ యొక్క స్ఫూర్తిని నింపుకొని వస్తున్నాం. మనమంతా స్వచ్ఛమైన అడవి బిడ్డల జాతర, ఆదివాసుల జాతర. ఆ జాతరకు వెళ్ళేటప్పుడు ఎవరు కూడా ప్లాస్టిక్ తీసుకెళ్లొద్దు, ప్లాస్టిక్ విచ్చలవిడిగా పడేయొద్దని గత 14 సంవత్సరాలుగా మన ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో వివిధ వేదికల ద్వారా మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కానీ అది సరిపోవట్లేదు. ఈసారి తప్పకుండా సమ్మక్క, సారక్క, విమలక్క, సీతక్క, జ్యోత్స్నక్క ఆధ్వర్యంలో ఒక 10 నుంచి 20 వేల మందితో గద్దెల దగ్గర ఒక ర్యాలీ తీయడానికి నేను ప్రభుత్వానికి లెటర్ పెట్టాను. భారత రాష్ట్రపతి గారికి లెటర్ పెట్టాను నిన్న నైట్. కాబట్టి మీ అందరి మద్దతు కావాలి, మీ అందరి సపోర్ట్ కావాలి. ఎంతమంది పర్యావరణ పరిరక్షణకి మద్దతు ఇస్తారో ఒకసారి చేతులు ఎత్తండి. మీ అందరి చేతులలో ఈ మా అక్క ఆనందంతో 2 చేతులు పైకెత్తమండి, ఎందుకంటే ఆనందాన్ని అందరం పంచుకోవాలి. ఎందుకంటే జ్యోత్స్న రావక్క ఇప్పటికి దాదాపు ఒక 2,000 స్కూల్స్లో రెగ్యులర్గా ఇండియా ఈజ్ మై కంట్రీ లాగా ఎవ్రీడే 1 నిమిషం పిల్లలకి ప్లెజ్ చేపిస్తూ ఉన్నాం. మా అన్న యాదగిరి అన్న స్కూల్లో కూడా ప్రారంభించాం. ఈరోజు ట్రస్మా యూనియన్లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా అధికారికంగా MOU చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అన్నకు నిన్ను అడిగాను, నేను లాభం లేకుండా దేనికి రాను, నేను ఫ్రీగా లేను, ఇక్కడ ఖాళీగా లేను. ఎందుకంటే నేను ఒక క్లాస్ చెప్పుకుంటే నాకు 20,000 ఇస్తారు. ఎమ్మెల్యేలు ఎంపీలు పోయి క్లాస్ చెప్పుకుంటే ప్రశాంతంగా నాకు VVIP ట్రీట్మెంట్ ఇచ్చి నాకు కావాల్సిన ఫుడ్ మేనో ఇస్తే నన్ను హ్యాపీగా తీసుకెళ్తారు. దానివల్ల ₹1 కూడా సొసైటీకి ఉపయోగం లేదు, నా స్వార్థంతో బతకడానికి ఉంది. కానీ ఈ పర్యావరణ ఉద్యమం వల్ల
ఈరోజు మీరు నమ్ముతారో నమ్మరో, ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడు, ప్రతి ఒంట్లో ఏదో ఒక సమస్య ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మరి రాబోయే తరాలు ఊహించుకుంటేనే భయం అవుతుంది. ఆ పిల్లల తరం గురించి మనం ఆలోచించాలి, ఆ బిడ్డల తరం గురించి మనం ఆలోచించాలి. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఈ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఈ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఇరుగు పొరుగు కలిసుంటాం, బాబాయ్ పిన్ని అంటాం, రంజాన్ దీపావళి అందరి పండుగలంటాం. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, మన పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, పుట్టిన ప్రతివానికి ఈ దేశమే అమ్మరా, పరాయి వాడంటూ ఎవ్వరు అనరాధురా. పుట్టిన ప్రతివానికి ఈ దేశమే అమ్మరా, పరాయి వాడంటూ ఎవ్వరు అనరాధురా. కాబట్టి ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి, ఈ మట్టి మీద పుట్టిన ప్రతి బిడ్డకి ఈరోజు ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం. ఈరోజు ఉక్రెయిన్ రష్యా యుద్ధం, అదేవిధంగా అనేక దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, అంతర్గత యుద్ధాలు జరుగుతున్నాయి. నిన్న కూడా బంగ్లాదేశ్లో చూసాం మనం. ఈ యుద్ధాలు జరుగుతున్నది ఒక ఎత్తు అయితే, ఈ పొల్యూషన్ మూలంగా దేశంలో సగటున 22,000 నుంచి 26,000 మంది చనిపోతూ ఉన్నారు భారతదేశంలో. కలుషిత ఆహారం తినడం మూలంగా, కలుషిత నీళ్లు తాగడం మూలంగా, కలుషితమైనటువంటి మానసికంగా చాలామంది బ్రెయిన్ స్ట్రోకులతో చనిపోతూ ఉన్నారు. నా ప్రియమైన ఉపాధ్యాయులారా, నా ప్రాణ సమానమైన ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్ యాజమాన్యంలో ఉన్న మీ అందరికి కూడా మీకు నేను 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ చిన్నారులకు ఇచ్చేటువంటి లంచ్ బాక్సులలో ప్లాస్టిక్ లంచ్ బాక్సులు వీళ్ళకి పెట్టనీయకండి. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లలో వీళ్ళకి నీళ్ళు ఇవ్వకండి. మీ అందరి స్కూల్స్లో ఈ రోజు నుంచే ప్లాస్టిక్ ఏమైనా ఉంటే తీసి బయటపడేసి కుండలు పెట్టండి, స్టీల్ బాటిల్స్ ఇవ్వండి. లేకపోతే ఈ తరానికి మనం ఇవ్వగలిసిన ఒకే ఒక్క ఆస్తి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మంచి పర్యావరణాన్ని ఇవ్వాలి. మీ దగ్గర 1,00,000 కోట్లున్నా కూడా ఈరోజు అనంత్ అంబానీ పెళ్లికి వచ్చిన పెద్దలందరూ కూడా ఏడ్చారు అబ్బాయి ఆరోగ్యం చూసి. ప్రపంచంలో జరిగిన అతి గొప్ప వివాహ వేడుక, కానీ ఆయన శరీరం చూశాక అందరూ ఏడ్చారు, అయ్యో బిడ్డ ఇంత డబ్బున్నా కూడా శరీరాన్ని ఇవ్వలేకపోయాం కదని. అంటే నేను ఎవరిని ఇక్కడ అవహేళన చేయట్లేదు. ప్రకృతి ధర్మం ముందు మనందరం సమానమే. ప్రకృతి ధర్మం ముందు మనందరం సమానమే. నేను చెప్పేది మీ మనసులలో నొచ్చుకుంటే క్షమించండి. నేను చెప్పేది సత్యమైతే రేపటి నుంచే మీరు ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగొద్దు, వీళ్ళకి తాగనియొద్దు. మీరు ప్లాస్టిక్ లంచ్ బాక్స్లో లంచ్ పెట్టుకోవద్దు, వీళ్ళకి తీసుకురావద్దు. మీరు చేయగలిగింది ఒకే ఒకటి ఏంటంటే, ఒక్కొక్కరం కలిస్తే మహా విప్లవాన్ని సృష్టించవచ్చు. చరిత్ర మొత్తం మీరు ఒకసారి అధ్యయనం చేయండి. నేను రాసిన పుస్తకం ఎప్పుడైనా వీలుంటే చదవండి, పుస్తకాలు వస్తున్నాయి, మీకు అక్కడ బుక్ స్టాల్లో కూడా పెట్టమని చెప్తాను. మనం ఈ భూమి మీదకి కేవలం విజిటర్లుగా వచ్చాం, కేవలం పర్యాటకులుగా వచ్చాం. పర్యాటకుడికి హక్కులు లేవు భూమి మీద. ఈ మాట్లాడుతున్న మైకు దగ్గర నుంచి మీరు కూర్చున్న చైర్ వరకు, మీరు వేసుకున్న బట్టల వరకు సర్వం ప్రకృతే ఇచ్చింది. సర్వం ప్రకృతే ఇచ్చింది. ఈరోజు ప్రకృతి మనల్ని అడుగుతుంది, నన్ను కాపాడుతావా, నిన్ను అంతం చేయాలా అని. అన్ని మతాలు, హిందూ మతంలో ప్రకృతే దైవం, జైన మతంలో ప్రకృతే దైవం, ఇస్లాం మతంలో ఈరోజు మక్కాకి వెళ్తే ప్రకృతే దైవం. యేసు ప్రభు కొద్దిసేపట్లో మన క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వెళ్తాం మనం 2-3 రోజులలో. యేసు ప్రభు గారు కూడా ముందు భూమికి రావడానికి ముందు ఆయన ప్రకృతిని సృష్టించుకొని వచ్చాడు. శ్రీరామచంద్రుడు ఆ రోజుల్లో కూడా ఈ జనాలు స్వార్థపరులని చెప్పి ఆయన జనవాసం చేయలే, వనవాసం చేశాడు 14 సంవత్సరాలు. ఈ దేశంలో రాముడు నిజంగా మన మధ్యలో ఉంటే ఫస్ట్ రామచంద్ర ప్రభు ఏం చెప్తాడంటే, నాకు ఇవన్నీ కులాలు, మతాలు, ప్రాంతాలు, భజనలు, సత్సంగాలు ఏమీ వద్దు, ప్రకృతిని కాపాడండి, మిమ్మల్ని అది కాపాడుతుంది. ప్రకృతిని కాపాడండి, నన్ను అది కాపాడుతుంది. కాబట్టి రేపటి తరాన్ని కాపాడుకుందామా? ఒక్కసారి కాపాడుకుందామా? నేను చెప్పింది మీ మనసుల్లో గాయపరిస్తే నన్ను క్షమించండి. నా స్వార్థంలో అర్థం ఉంది, నా స్వార్థంలో వ్యర్థం లేదు. నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఎవరో ఒకరు మాట్లాడాలి చరిత్ర గురించి. గౌతమ బుద్ధుడు ఆ రోజు సమాజాన్ని ఉద్ధరించడానికి ఇల్లు వాకిలు వదిలిపెట్టి 40 సంవత్సరాలైన అడవులు, గుట్టలు, కొండలు పట్టుకొని సమస్త మానవాళికి జ్ఞానాన్ని బోధించాడు. ప్రపంచంలో ఏ ప్రవక్తలైనా, ఏ మహానుభావుడైనా కూడా ప్రకృతితోనే జీవించమని చెప్పాడు, ప్రకృతితోనే జీవించారు.
కానీ ఈరోజు టెక్నాలజీ పేరు మీద క్వాంటమ్ సిటీ, ఏఐ సిటీల పేర్ల మీద ఈరోజు మనల్ని మానసికంగా మొత్తం కోల్పోయి మనిషిలాగా జీవించట్లేదు. నాతో పాటు నాకు ఇష్టమైన నా గురువు గారిని కూడా మీకోసం తీసుకొచ్చాను. గల్లా ప్రకాష్ మాస్టర్ గారు 78 సంవత్సరాలు ఆయనకి. 78 సంవత్సరాలు నేను ఇలా ఉండడానికి కారకుడైన ఆయన ఈ భారతదేశంలో 46 రకాల విద్యలు చెప్పే ఒకే ఒక్క యువకుడు. ఆయన ఎవరైనా ముసలైనా అంటే వెంటనే బాధపడతాడు, ఏంది ఇలా మాట్లాడుతున్న, నా వయసు 18 ఏళ్లే కదా అని. మా 77 ఏళ్ళ చిన్న యువకుడు ఆయన ట్యాబ్లెట్ లేకుండా ఎలా బ్రతకాలో జీవ విద్యల మాస్టర్ అనమాట. ఆయన ఒక 2000 మంది డాక్టర్లు ఆయన దగ్గరకు వచ్చి హీలింగ్ చేయబడ్డారు. కొద్దిగా నేను ఎక్కువ టైం తీసుకున్న క్షమించాలి, ఎందుకంటే నాది కొద్దిగా సోదిలాగా అనిపించవచ్చు. ఎందుకంటే మాస్టర్ గారు పైకి రండి, గురువు గారు పైకి రండి, అందరికి పరిచయం చేస్తా. గల్లా ప్రకాష్ మాస్టర్ గారు, ఈయన భారతదేశంలోనే, ఈయన జీవిత చరిత్ర తొందరలో సినిమా రాబోతుంది. ఎవరికైనా బ్యాక్ పెయిన్, స్పాండ్లైటిస్, ఆరోగ్యం బాగాలేకపోతే, షుగర్లు, బీపీలు ఉంటే మాస్టర్ గారు చిన్న చిన్న టెక్నిక్స్ చెప్పి మనల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, ట్యాబ్లెట్ లేకుండా 100 సంవత్సరాలు బ్రతకడానికి ఆయన మనకి మెలకులు నేర్పిస్తారు. విశ్వగురువు గల్లా ప్రకాష్ మాస్టర్ గారు. ఆయన విజయవాడ నుంచి నేను కావాలని చెప్పి పిలిపించుకున్నాను. కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉంటారా? అదన్నా గట్టి చెప్పండి, దండం పెడతా. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో?